హే గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు బుజ్జి అండ్ బుజ్జులు. ఎలా ఉన్నారు అందరూ? అందరికీ నమస్తే. ఈరోజు అయితే నేను వాట్ ఆర్ ఈట్ ఇన్ డే అయితే చూపిద్దాం అనుకుంటున్నా. సో చూసేయండి. సో నేనైతే ఎర్లీ మార్నింగే జిమ్కి వచ్చేసిన అండి. సో జిమ్కి రాకముందు అయితే హాట్ వాటర్ విత్ హనీ తాగేసి వచ్చేసిన. సో ఖాళీగా ఉంది ఏంటి బుజ్జి అనుకుంటున్నారేమో. ఎర్లీ మార్నింగ్ వచ్చేసిన కదండి. సో ఎవరూ సరిగ్గా రాలేదు. ఆఫ్టర్ 6 అయితే ఫుల్ రష్గా ఉంటుంది అండ్ ఖాళీయే ఉండదు. సో మేమైతే 4:45 వచ్చేసాము, నేను నా ఫ్రెండ్. సో చూపిస్తా కదా ఈ జిమ్ మొత్తం మీకు. ఎప్పుడు నేను కార్డియోనే చూపిస్తాను కదా, సో పైన ఎలా ఉంటుంది అని. సో ఈరోజు అయితే మీకు స్ట్రెంథనింగ్ అది చూపిద్దాం అనుకుంటున్నా. స్మాల్ జిమ్ టూర్ అనమాట, హోమ్ టూర్ లాగా, కానీ జిమ్ టూర్ ఇది. సో ఇవన్నీ అయితే ఇంకా మా కోచ్కి అయితే వచ్చినాయండి. ఇక్కడైతే ఒక ట్యాగ్ ఉండిద్ది, నో పెయిన్ నో గెయిన్ అన్నట్టు ఉండిద్ది అనమాట. వర్కౌట్స్ కూడా అలానే ఉంటాయి. ఇక్కడైతే నా ఫ్రెండ్ నాకు ఫ్లవర్ ఇస్తుంది కదా, పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నావా, ఫైరు అంటే నేను కాదు కొవ్వు అంటున్నా. కొడుతుందనమాట ఇంకా నన్ను అయితే. అండ్ ఇవి కూడా మా కోచ్కే వచ్చినాయి అండి. ఇంకా మేమైతే ఇంకా మా వర్కౌట్స్ మొత్తం అయిపోయినాయి. ఇంకా మేమైతే ఇంక ఇంటికి వెళ్ళిపోయే టైం అయితే వచ్చేసింది. ఇంక ఇక్కడైతే ఇంకా మా వర్కౌట్స్ మొత్తం అయిపోయినాయి అండి. సో నేనైతే ఇంకా ఇంటికి వచ్చేసాను. సో ఇంటికి వచ్చేసినాకైతే ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్గా నేనైతే చింతపండు పులిహోర తిన్నాను. అండ్ ఇది మీకు చెప్పా కదా ఫ్రూట్ బాక్స్ వస్తుంది ఇంటికి అనేసి. సో నేను వచ్చేసరికి అయితే ఇంకా ఇది కూడా ఇంట్లోనే ఉందండి. డైలీ ఇవే ఫ్రూట్స్ రావు, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే వస్తాయి. లైక్ లీచీ, డ్రాగన్ ఫ్రూట్, కివి చాలానే వస్తాయి. సో ఇదైతే చాలా అంటే చాలా మంచిదండి. ఎవరైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినరో వాళ్ళకైతే ఇంక ఈ బాక్స్ ఫుల్ సరిపోతుంది. ఎక్కువ పీసెస్ ఏమి ఉండవు, జస్ట్ 5 to 6 అయితే ఉంటాయి. పెద్ద పీసెస్ అనుకోండి 3 or 4 ఉంటాయి అన్నమాట. సో నేనైతే ఇంక మొత్తం అయితే తినను, జస్ట్ నాకు ఇష్టమైన ఫ్రూట్సే తినేసి కనమే మా తమ్ముడికి ఇచ్చేస్తాను. అండ్ ఇక్కడైతే ఇంక ఈరోజు వాటర్ మిలాన్, డేట్స్, గ్రేప్స్, క్యారెట్, బీట్రూట్, యాపిల్, పైనాపిల్ ఇంక ఇలాగైతే వచ్చినాయి. అండ్ నాకైతే 10 o'clock ఆకలి వేస్తుంది. సో నేనైతే ఇంకా కొంచెం పాలు అండ్ 2 eggs అయితే తిన్నాను. అవి కొత్త ఎగ్స్ అనుకుంటా, కనీసం పీలు కూడా సరిగ్గా రావట్లేదు. అండ్ మధ్యాహ్నం అయితే ఇంకా చిక్కుడుగా ఫ్రై అండ్ పిక్కలతో తినేసిన. ఈవినింగ్ అయితే కోకోనట్ వాటర్ తాగేసిన. అండ్ నైట్ అయితే పెసరపప్పు రైస్ తినేసిన. అండ్ తెలుసు కదా నా వీడియోస్ మీకు కావాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి. బాయ్ బాయ్.